ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు ప్రపంచంలో చాలా మంది బతుకుతున్నారు, కానీ నిజంగా జీవించడం లేదు. డబ్బుంది, ఉద్యోగం ఉంది, పేరుంది, కానీ హృదయంలో శాంతి లేదు, ఆనందం లేదు. మనసులో ఒక భయం, నిరాశ, ఖాళీగా ఉన్న జీవితం. ఎందుకంటే దేవుడిచ్చే జీవితం లేకుండా మనిషి సంపూర్ణంగా ఉండలేడు. అందుకే ఈరోజు యేసయ్య ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచన వాక్యం ఇలా ఉంది: గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటను చెప్పింది యేసయ్య. ఈ సంఘటనలో యేసయ్య తనను తాను మంచి కాపరి అని చెప్పుకుంటున్నాడు. గొర్రెల కాపరి గొర్రెలను కాపాడుతాడు, వాటికి ఆహారం ఇస్తాడు, ప్రమాదం నుండి రక్షిస్తాడు. అలాగే యేసయ్య కూడా మన ఆత్మలను కాపాడడానికి వచ్చాడు. దొంగ ఎవరంటే యేసయ్య ఎలా అన్నాడు? దొంగ వచ్చేది దొంగిలించడానికి, చంపడానికి, నాశనం చేయడానికి అని. ఇక్కడ దొంగ అంటే సాతాను. అతను మన జీవితంలో ఆనందాన్ని దొంగిలిస్తాడు, శాంతిని తీసేస్తాడు, పాపంలో పడేస్తాడు. కానీ యేసయ్య ఎందుకు వచ్చాడంటే జీవితాన్ని ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా జీవితం ఇవ్వడానికి. ఈ వాగ్దానానికి గొప్ప ఉదాహరణ మగ్దలిన మరియ. మగ్దలిన మరియ ముందు ఎలా ఉండేదంటే, బైబిల్ ప్రకారం మగ్దలిన మరియలో 7 దయ్యాలున్నాయి. ఆమె జీవితం బాధతో నిండింది, భయంతో నిండిపోయింది, బంధనంలో ఉంది. ప్రజలు కూడా ఆమెను తక్కువగా చూసేవారు. ఒకరోజు ఆమె యేసయ్యను కలిసింది. యేసయ్య ఆమెను తిరస్కరించలేదు, అసహించుకోలేదు, కానీ ఆమెను ప్రేమతో చూశాడు. తర్వాత ఏమైందంటే యేసయ్య ఆమె నుండి ఆ దయ్యాలను వెలగొట్టాడు. కొత్త జీవితం ప్రారంభమైంది. ఆ రోజు నుండి మగ్దలిన మరియ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు భయంతో ఆమె ఇప్పుడు యేసయ్యను అనుసరించే శిష్యురాలైంది. చాలా మంది యేసయ్యను వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా మరియా అక్కడే ఉంది. ఆమె యేసయ్య శిలువ దగ్గర నిలబడింది, సమాధి దగ్గరకు వచ్చింది. యేసయ్య తిరిగి లేచినప్పుడు మొట్టమొదట ఆయనను చూసింది మగ్దలిన మరియే. ఒకప్పుడు దయ్యాల బంధనంలో ఉన్న స్త్రీ ఇప్పుడు పునరుద్ధాన వార్తను ప్రకటించే వ్యక్తిగా మారింది. ఎందుకంటే యేసయ్య ఆమెకు సమృద్ధిగా జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా యేసయ్య జీవితాలను మార్చగలడు. రెండవదిగా సాతానును నాశనం చేయాలని చూస్తాడు. మూడవదిగా యేసయ్యలో నిజమైన ఆనందం ఉంది. నాలుగోదిగా దేవుడు విరిగిపోయిన జీవితాన్ని కూడా కొత్తగా చేయగలడు. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా యేసయ్యను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. రెండోదిగా పాప బంధనాల నుండి బయటకు రావాలి. మూడోదిగా దేవునితో ప్రతిరోజు నడవాలి. నాలుగోదిగా ఇతరులకు కూడా ఈ జీవితాన్ని గురించి చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీలో చాలా మంది ఖాళీగా అనిపిస్తున్నట్టుందా? శాంతి లేక బాధపడుతున్నారా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసయ్య మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన దగ్గరకు వస్తే విరిగిన హృదయం నయమవుతుంది, చీకటి వెలుగుగా మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. యేసయ్య దగ్గరకు వచ్చిన జీవితం కేవలం బతకదు, సమృద్ధిగా జీవిస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నిజమైన జీవితం యేసులోనే ఉందని మాకు నేర్పించినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని, బాధని, పాప బంధనాన్ని తొలగించము ప్రభువా. మగ్దలిన మరియ జీవితాన్ని మార్చినట్లే మా జీవితాలను కూడా మార్చండి తండ్రి. మాకు సమృద్ధిగా జీవితాన్ని ఇచ్చే కృపను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.